హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్పారా ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 2కి స్వాగతం. ఈ రోజు డేట్ February 5th 2019, టైం ఈవినింగ్ 6:30 అవుతుంది. ఇక టెక్ న్యూస్లోకి వెళ్లే ముందుగా నిన్న మన ఛానల్ నుండి టెక్ న్యూస్ సిరీస్ అయితే స్టార్ట్ అయింది. అందులో భాగంగా ఎపిసోడ్ 1 అయితే మీరు చాలా బాగా ఆదరించారు. సో మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఇక ఈరోజు మొదటి న్యూస్ వచ్చేసి OnePlusకి సంబంధించి. OnePlus త్వరలోనే ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయబోతుంది. దీనికి వీళ్ళు ప్రోడక్ట్ మేనేజర్ ఛాలెంజ్ అని అయితే పేరు పెట్టారు. ఇది ఒక డిస్కషన్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ని వీళ్ళు ఆక్సిజన్ వాయిస్ డెవలప్మెంట్ కోసం అయితే ఉపయోగించబోతున్నారు. సో ఇందులో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి ఆక్సిజన్ వాయిస్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటే బాగుంటాయో వీళ్ళు సజెషన్ చేయొచ్చు అనమాట. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి రెడ్మీ 6 సిరీస్ ఫోన్స్ ప్రైస్ కట్ గురించి. February 6 నుండి February 8 వరకు అంటే 3 days మనకి రెడ్మీ 6 ఫోన్స్ ఏవైతే ఉన్నాయో రెడ్మీ 6A, రెడ్మీ 6, రెడ్మీ 6 Pro ఈ 3 ఫోన్స్ పైన ఆఫర్ అయితే ప్రకటించారు. అంటే ప్రైస్ కట్ ప్రకటించారు. రెడ్మీ 6A మనకి 1500 తక్కువలో 2GB RAM 30GB వేరియంట్ మనకి 6500కి అయితే లభిస్తుంది. అలాగే రెడ్మీ 6 Pro మనకి 2500 తక్కువతోటి అంటే 3GB RAM 30GB వేరియంట్ మనకి 9000కి, అలాగే 4GB RAM 64GB వేరియంట్ మనకి 11000కి, అలాగే రెడ్మీ 6 2000 తక్కువతోటి అంటే 3GB RAM 30GB వేరియంట్ మనకి 8500కే లభిస్తున్నాయి. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి షామీ నుండి. షామీ త్వరలోనే ఒక షూని తీసుకొస్తున్నట్లుగా నిన్న ట్విట్టర్లో టీజ్ చేసింది కదా. ఈరోజు ఆ షూ రేపే వస్తున్నట్లుగా ట్విట్టర్లో మరో ట్వీట్ అయితే చేశారు. చూద్దాం షామీ ఇలాంటి ఎన్ని ప్రోడక్ట్స్ని తీసుకొస్తుందో. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి నోకియా నుండి. February 14th వ్యాలంటైన్స్ డేని దృష్టిలో ఉంచుకొని నోకియా త్వరలోనే ఒక ఫోటో కాంపిటీషన్ అయితే కండక్ట్ చేయబోతుంది. ఇందులో గెలుపొందిన వాళ్ళకి ఒక పెద్ద బహుమతిని అయితే వీళ్ళు చెప్తున్నారు, కానీ అదేంటో రివీల్ చేయలేదు. సో ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం నోకియా ఫోన్ తోటి వీళ్ళు మనసుకు దగ్గరగా అంటే ఆఫ్కోర్స్ హార్ట్ టచింగ్ ఫొటోస్ ఏవైతే ఉంటే వాటిని ఫొటోస్ తీసి వాటిని నోకియా ఫోరంలో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏ ఫోన్ అయితే యూజ్ చేశారో దానికి ఒక టైటిల్, థీమ్, అలాగే దానికి సంబంధించి ఒక డిస్కషన్ వీటిని అయితే అందులో రాసి వీళ్ళు ఈ ఫోరంలో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి పోకో F1 గురించి. ఫ్రెండ్స్, ఈ ఫిబ్రవరి నెలలో చాలా ఫోన్స్ అయితే మనకి ఆఫర్లో లభిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇందులో ఈ పోకో F1 కూడా జాయిన్ అయిపోయింది. ఇప్పుడు ఈ పోకో F1 ఫోన్ పైన మనకి 4000 రూపీస్ తగ్గింపు అయితే లభిస్తుంది. ఈ ఆఫర్ మనకి February 4th నుండి February 8th వరకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ M సిరీస్ ఫోన్స్ సంబంధించి. శాంసంగ్ గెలాక్సీ M సిరీస్ M10 అండ్ M20 ఈ రెండు ఫోన్స్ కూడా ఈరోజు అమెజాన్లో మధ్యాహ్నం 12 గంటలకి సేల్లోకి వచ్చాయి. అయితే వీటి నెక్స్ట్ సేల్ మళ్ళీ February 7వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి అమెజాన్లో సేల్లోకి రాబోతున్నాయి. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి యాపిల్ వాచ్ గురించి. యాపిల్ వాచ్ మరొకరి ప్రాణాలను అయితే కాపాడింది. ఈ సంఘటన నైజీరియాలో సాటర్డే ఎర్లీ మార్నింగ్ 4:30కి జరిగింది. సో నైజీరియాలో 65 సంవత్సరాల ఒక పర్సన్ ఎర్లీ మార్నింగ్ 4:30కి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ స్పృహ తప్పి పడిపోగానే యాపిల్ వాచ్ ఆ విషయాన్ని పసిగట్టి ఎమర్జెన్సీ సర్వీస్ని అలర్ట్ చేయడం ద్వారా అతని ప్రాణాలని కాపాడింది. ఈ విధంగా యాపిల్ వాచ్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో ప్రాణాలని కాపాడటం మంచి విషయమే కదా. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి హువావే Mate 20 Proకి సంబంధించి. హువావే Mate 20 Proకి January 2019 సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఇప్పుడు రోల్అవుట్ అవుతుంది. దీని ద్వారా కెమెరా అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్స్ వీటిలో ఇంప్రూవ్మెంట్ ఉంటుందని హువావే చెప్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి వివోకి సంబంధించి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు వివో 15 Pro ఇండియాలో ఈ నెల 20న లాంచ్ కాబోతున్నట్లు. అయితే అదే ఈవెంట్లో వివో 15 Proతో పాటు వివో 15 కూడా లాంచ్ కాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు లీక్ అయింది. చూద్దాం మరి ఈ రెండు ఫోన్స్ ఒకే ఈవెంట్లో లాంచ్ అవుతాయో లేదో. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి ఏసస్కి సంబంధించి. ఏసస్ త్వరలోనే ఇండియాలో ఆఫ్లైన్ మార్కెట్ని పెంచుకునే దిశగా ఒక 100 ఎక్స్క్లూజివ్ స్టోర్స్ని ఓపెన్ చేయబోతున్నట్లుగా కంపెనీ చెబుతుంది. ఇందులో భాగంగా వీళ్ళు ఈ సంవత్సరంలో Q1, Q2లో ఒక 50 స్టోర్స్, అలాగే Q3, Q4లో మరొక 50 స్టోర్స్ చొప్పున ఈ ఇయర్ ఎండింగ్ వరకల్లా 100 స్టోర్స్ని ఓపెన్ చేయబోతున్నట్లుగా కంపెనీ చెబుతుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి ఫైర్ఫాక్స్ బ్రౌజర్ గురించి. ఫ్రెండ్స్, మనం మొబైల్లో కానీ లేదా కంప్యూటర్లో కానీ ఇంటర్నెట్లో ఏదైనా బ్రౌజ్ చేస్తున్నప్పుడు మనకి అనవసరమైన ఏదైనా కంటెంట్ ఓపెన్ అయిపోవటం మనం చూస్తుంటాం కదా. సో ఓపెన్ అయిపోవటం, ప్లే అవ్వటం ఇలాంటి మనకి కాస్త డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. సో ఈ డిస్టర్బెన్స్ని నివారించే విధంగా ఫైర్ఫాక్స్ త్వరలోనే ఒక అప్డేట్ని అయితే తీసుకురాబోతుంది. ఇది ఆండ్రాయిడ్ యూజర్స్కి అలాగే డెస్క్టాప్ యూజర్స్కి త్వరలోనే తీసుకొస్తున్నట్లుగా ఫైర్ఫాక్స్ చెప్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి ఫాస్టెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ గురించి. బెంచ్ మార్క్ యాప్ Antutu January 2019కి సంబంధించి ఒక టాప్ 10 పెర్ఫార్మెన్స్ ఫోన్స్ని లిస్ట్ అవుట్ చేసింది. ఇందులో నూబియా రెడ్ మ్యాజిక్ మార్స్ 3,20,996 పాయింట్స్తో ఫస్ట్ పొజిషన్లో ఉంది. తర్వాత హువావే Mate 20 సెకండ్ పొజిషన్, హానర్ V20 థర్డ్ పొజిషన్, తర్వాత హానర్ మ్యాజిక్ 5th పొజిషన్, Mate 20 Pro 7th పొజిషన్ అండ్ OnePlus 60 8th పొజిషన్లో ఉన్నాయి. ఇక లాస్ట్ న్యూస్ వచ్చేసి ఆండ్రాయిడ్కి సంబంధించి.
గూగుల్ త్వరలోనే వినికిడి శక్తి తక్కువగా ఉన్న వారి కోసం 2 ఆండ్రాయిడ్ యాప్స్ని అయితే తీసుకురాబోతుంది. అవి ఒకటి యాంప్లిఫైర్, రెండోది లైవ్ ట్రాన్స్క్రైబ్. ఈ 2 యాప్స్ ద్వారా వీళ్ళు స్మార్ట్ ఫోన్తో ఇంటరాక్ట్ అవ్వచ్చని గూగుల్ చెప్తుంది. ఫ్రెండ్స్, చూసారుగా ఇవాళ టెక్ న్యూస్ని. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.